మా ఆయన కంటే యంగా కనిపించడం కష్టం. వాళ్ళ కథ మాత్రం నేను చెప్పలేదు కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదటి దుబాయ్ సత్యవతి దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. చూడండి పారిపోతున్నారు. ఇది శ్రీవాణి టాస్క్ అన్నమాట. ఇప్పుడు చెడిపేశాడు. నేనేసిన ముగ్గుని కనిపెట్టబోతున్నా మా ఆయన. చెప్పాలి అంటే అది ఇవి బాగా వేగాలన్నమాట. ఆగలేకపోతున్నాను సార్. ఓ ఫస్ట్ నవధాన్యాలు వేయాలనా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీరు ఉండి అందరూ శుభ్రంగా తినాలంటే మీరు జస్ట్ చూడండి, నేను చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కరివేపిళ్ళై ఇదొక హఠాత్ పరిణామం. ఈ రోజు మా మొత్తం గ్యాంగ్ లో స్నానం చేసిన ఏకైక వ్యక్తి వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దీపాలు ఆర్పి ఆట అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? హాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి. సో మా మూవీ రజాకార్ జాన్ 24 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. According to the decree, all domestic institutions should be merged in Hindustan. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు. వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మతం అన్నా మారాలి, రాజ్యం అన్నా వదలాలి. మారకపోతే దుష్మన్. ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు. ఇది మాట కాదు, నిజాం శాసనం. సంపడమే తెలిసినాక కొడుకులకి సాగు భయమేందో చూపెట్టాలి. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. హాయ్ అండి, వెల్కమ్ టు నవీన వ్లాగ్స్. హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అందరికీ. అండ్ ఇట్స్ అ పొంగల్ వ్లాగ్. సో ఈ పొంగల్కి కొంచెం స్పెషల్గా నేను మా ఫ్రెండ్స్, మా గ్యాంగ్ అంతా కూడా, అండ్ అదేంటో ఇప్పుడు చూపిస్తాను. ముఖ్యంగా మా సరంజామ్మ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓవర్ బ్యాగ్ అలాగే పెట్టా. ఇది నా బ్యాగ్, ఇది మా ఆయన బ్యాగ్, ఇది పిల్లల బ్యాగ్, నా మేకప్ బ్యాగ్, అందరికీ కాస్మెటిక్స్ బ్యాగ్. ఇది మా వేస్ట్ ఫేలో. ఇది వాటికి నేను నిన్ననే జూడియోలో ఇప్పించిన కొత్త డ్రెస్. ఎంత బాగుంది. అట్లా చూపించాల. హ్యాపీ భోగి అండి. మీ డ్రెస్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఒక ఇన్షర్ట్ లో చూసుకుంటాను. పార్టీ డ్రెస్ ఇది ఆల్రెడీ. ఇది కూడా నిన్న కొన్నాం 50% ఆఫర్ లో. మీరేమో రోజెస్ కి ఏజ్ తగ్గించుకోవడానికి కొత్త కొత్త బట్టలను ట్రై చేస్తున్నారు. అంటే ఇంకొక 10 ఏళ్ళు పోతే అసలే వాడలేమని చెప్పేసి మా ఆయన కంటే యంగా కనిపించడం. This personality I
విల్ డామినేట్ దిస్ పర్సనాలిటీ అండి. నేను కూడా జిమ్ కి వెళ్తాను. ఓ సూపర్. ద సేమ్. ఎప్పుడు వారానికి వస్తారా? జిమ్కి వెళ్తున్నాను చెప్పాలి. జిమ్కి వెళ్తాను అలా చెప్తుంటాను. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఈ రోజు నీలిమా గారు నైట్ బర్త్డే పార్టీ ఇస్తున్నారు మాకు. అమెజాన్ అమెజాన్ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను కొందాం అనుకున్నా గానీ నా పర్సనాలిటీ ఇంత సన్నగా లేదని ఇట్స్ వదిలేసి. జస్ట్ 600 రూపీస్ బడ్జెట్. ఓ మై గాడ్. ఆడుకుని డబ్బులు కట్టావు కదా, మరి ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్న వాళ్ళకి? ఇది నాదే ఎక్కువ అండి. అయితే నాది ఓన్లీ ప్యాంటే 600, ఇది 299. అట్లుంటది మనతో. లావ్ ఎక్కువ ఉంది కదా, రేట్ ఎక్కువ. క్లాత్ ఎక్కువ పడుతుంది. క్లాత్ ఎక్కువ పడుతుంది. బండ్రు రాజారావు గారు మూడో అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని. ఇంకా వాళ్ళ కథ మాత్రం నేను చెప్పలేదు కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదటి దుబాయ్ సత్యవతి దుడ్డు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. ఇప్పుడే స్టార్ట్ చేస్తా వ్లాగ్. Spinning like a merry-go-round, I'm barely breathing, the air is getting thinner now, and I'll be waiting, waiting wherever you are. శ్రీవాణి దోశల కోసం కొత్త డ్రెస్ కొనుక్కున్న విక్రమ్ గారు. అది నేను స్నానం కూడా డ్రెస్ కొనుక్కున్నానండి. ఇది ఓన్లీ రీల్ షాట్, అంటే ఓన్లీ లుంగి. గుడ్ మార్నింగ్. పొద్దున్నే మా అందరికి వేడి వేడి దోశలు వేసి ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు ఫర్ ద లవ్లీ దోసాస్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అక్క. ఇగో విక్రమ్ వేసే దోశ కూడా నీకే. ఓ మై గాడ్, ఇది విక్రమ్ గారు వేస్తున్న దోశ. డెఫినెట్గా మీరు బాధపడతారండి. అటు చూడండి 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 చూడండి. ఏ చిరంజీవి వావ్, దిస్ అవార్డ్ గోస్ టు విక్రమాదిత్య రెడ్డి గారు. ఈ దోశ ఎవరు తింటారో శ్రీవాణి బ్లాగ్ లో చూడండి. కమాన్ ధైర్యవంతులు. ఇప్పుడు గొబ్బెమ్మలు చేయడానికి పేడను తీసే కార్యక్రమం బై కిడ్స్ అన్నమాట, ఆర్గనైజ్డ్ బై శ్రీవాణి. కమాన్. కమాన్ నందు, కమాన్, ఫ్రెష్ పీస్ అంట. వీళ్ళు చూడండి పారిపోతున్నారు. ఇది శ్రీవాణి టాస్క్ అన్నమాట. ఇప్పుడు సక్సెస్ అవుద్దా లేదా చూద్దాం. అయిపోయి 1 2 3 come on Shriyan, you can do it. Come on. Come on Shriya, Adi. నాకు దేముదా అట్లా నేను పట్టుకున్నారా అసలు లైఫ్ లోనే ఫస్ట్ టైం. రైట్ హ్యాండ్. ఇది తినాలిరా మళ్ళీ. ఏ రైట్ హ్యాండ్ తో తీయాలి. హలో, చిన్న గొప్ప చాలా నీకు. ఈ రోజు పొంగల్ కాబట్టి హ్యాపీ పేడ డే. హ్యాపీ పేడ డే. అంతవరకు ఇది కడిగేసుకున్నా నేను హ్యాండ్.
బాబు గాలిదేవుడా ప్లీజ్ కొంచెంసేపు ఆపయ్యా పాప మా వాళ్ళు అద్భుతం అది ఆశ్చర్యపోతుంది మేము ముగ్గురు వేస్తున్నావా అని అది ఉబ్బి తబ్బిబ్బి అయిపోతుంది గాలి. కమాన్ శ్రీవాణి కమాన్ నిల్మా. సో దిస్ ముగ్గుల కాంపిటీషన్ దిస్ సిన్సియర్గా వేస్తున్నారు. అది నీలిమ గారి ముగ్గు, అది శ్రీవాణి గారి ముగ్గు, ఇది మమ్మీ ముగ్గు, ఇది నా ముగ్గు. సో ఆడియన్స్ కమెంట్ చేయండి ఎవరి ముగ్గు ఎక్కువ బాగుందో. సో మాకు జడ్జి వచ్చేసి విక్రమాదిత్య గారు, మీ జడ్జిమెంట్లో న్యాయంగా ఉండాలని. న్యాయంగా అది నా కూతురుంది నా భార్య కాకుండా నిజంగా న్యాయంగా చెప్తాను. అంకుల్ మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. అబ్బో దాందే హైలైట్ అయ్యేలా ఉంది అక్కడ చూస్తుంటే. మొత్తానికి మా సందడి అయిపోయిందండి, మా ముగ్గుల కాంపిటీషన్ జడ్జిమెంట్ కార్యక్రమం. బట్ ఏదేమైనా చాలా చాలా సరదాగా ఇంత బాగా మాతో ముగ్గులు వేయించినందుకు శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా నందిని ముగ్గు చూస్తే మాత్రం మీరే ప్రైజ్ వరకు వెళ్ళి చెప్తారు ఒకసారి. ఏ కాకపోతే వాళ్ళ ఆయన ఎంతో ప్రేమగా గులాబీ పూలల్లో తెచ్చిచ్చాడు ముగ్గులో పెట్టడానికి. ముగ్గు బాగాలేదు, గులాబీలు అన్న బాగుంటాయి. చెరక మాంజా కైట్లు ఏ మొత్తం అంత ఇక్కడే ఉందిరా. వావ్ నందిని ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నందిని రెడ్డి. చిటికలే అమ్మని చూసి ఇన్స్పైర్ అయ్యి కైట్ వేస్తాను నేనని చెప్పేసి కైట్ వేస్తాను, వాడు కూడా వేస్తాను. తల్లిని చూసి ఇన్స్పైర్ అయి వేస్తున్న కొడుకు, కాకపోతే వాడు కైట్ వేస్తున్నాడు, మినీ కైట్. ఓన్లీ కైటే కాదండి, మీరు వేసే కలర్స్ వేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో. నా అడుగు జాడల్లో బాగా బతుకురా. మా రాఖీ మాత్రం బాగా వేసాడు, అదిగోండి అది మా రాఖీదే. బాగా వేసావురా నువ్వు ముగ్గు. రిక్కు గడు మాత్రం ఆలోచిస్తున్నాడు ఇంకా ఇయ్యాలా వద్దా అని. ఇప్పటికి 3 సార్లు చెడిపేశాడు. నేను వేసిన ముగ్గుని కనిపెట్టబోతున్నా మా ఆయన. చెప్పాలి డీటెయిల్ గా అబ్జర్వ్ చేసి అంటే అది ఇంతసేపా పేరు రాసుకున్నారు. సరే శ్రీవాణి ముగ్గేది చెప్పు, శ్రీవాణి ముగ్గేది చెప్పు. ఓకే బ్రదర్స్. అంటే పాపం నీలిమ అలా నువ్వు కనిపెట్టగలవు ఏదో వరదో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్లూ ఉంది. పొద్దున్న బ్రెయిన్ కి చెప్పానా టాలెంట్ బట్టి గుర్తుపట్టగలను అని. చెప్పు చెప్పు కనిపెట్టు చూద్దాం. అది మాత్రం కనిపెట్టలేడు ఆయన, ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు. ఓ అమ్మ ఇంతసేపా. వా తైలం పెట్టి తాళం పెట్టి తల్లాంగుతూ పూలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. కలిపే పట్టుకో. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితేమో. వడ్డిద్దాం, అందరికి గట్టిగా వడ్డిద్దాం. స్మైల్. హలో ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు.
ఈడేటా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు. మొత్తానికి నిన్న శ్రీవాణి పార్టీ, మొన్న నీలిమ పార్టీ చాలా అద్భుతంగా జరిగింది అనమాట. మా పండగ పార్టీలో సంక్రాంతిని ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను వీళ్ళ వల్ల. భోగి ఒకరికి, సంక్రాంతి ఒకరికి, కనుమ ఒకరికి. మొత్తం నవ్వినట్టు. బట్ అందులో కూడా నాటుకోడి వీళ్ళు తెచ్చారు. నాటుకోడి పార్టీ బై శ్రీవాణి. మాది వెజిటేరియన్ అయింది, సో మరీ బాగోదేమో అది. వెజిటేరియన్ అనే మాటకి పక్కన పెడితే 30 రకాలు పెట్టి ఇంతవరకు నాకు. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. బట్ సలాడ్స్ చాలా బాగున్నాయి నిన్న. బాగున్నాయి. ఒకసారి సలాడ్ రెసిపీ వీడియో చేయాలి. డెఫినెట్ గా. అది పక్కన పెడితే ఈ రోజు కనుమ రోజు చాలా ఇంట్రెస్టింగ్ డే. ప్రతి ఒక్కరు బాగా ఇష్టపడేటటువంటి రోజు నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నా ఫేవరెట్స్ అన్ని ఉన్నాయి వాళ్ళ. సో ఈ రోజు మా కుకింగ్స్, మా తిండి ఇవన్నీ కూడా భరించండి చూసి. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. అందరికి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ కనుమ అందరికి. అండ్ ఈ రోజు తెలుసా హ్యాపీ కనుమ? హ్యాపీ కనుమ లేచేలా మొదలెట్టేసాం కానీ హ్యాపీ కనుమ, హ్యాపీ కనుమ, హ్యాపీ కనుమ. ఈ రోజు మటన్ రెసిపీ బై నీలిమ, సారీ నాటుకోడి రెసిపీ బై నీలిమ, చికెన్ ఫ్రై బై శ్రీవాణి, మటన్ కర్రీ బై మై మమ్మీ అక్కడ ఉంది కూడా అక్కడే. సూపర్వైజర్ బై నవీన్. అలా ఏదో శృతిలో కలుపుతాను. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. సరే లోపల ఆల్రెడీ మొదలైపోయింది అనమాట ప్రాసెస్ అంతా. మేము లేచేలోపు అయ్యి బాబాయ్ ఆ టైంలో మాకు కుదరదండి బాబు, మీకు కట్ చేసి బాగుంది. పాపగా పొద్దున్న కానీ అన్ని రెడీ చేసుకొని హ్యాపీ చూపించారు. ఇదిగోండి ఇక్కడ ఇద్దరు చీఫ్ గెస్ట్లు ఉన్నారండి మాకు ఇవాళ. గారు నీలవేణి గారు ఒక్కసారి మామూలు హాయ్ చెప్పండి ఒకసారి. కొంచెం నవ్వొచ్చండి, ఎందుకంటే కోపం. సో ఎందుకంటే మొత్తం ఇక్కడ వేసుకొని మా కటింగ్లో మా తప్పడాలు మేము చేసేస్తామండి, దాని తర్వాత నీ ఇష్టం అండి అంటారు. అంతే కదా. ఇందుకు కాఫీ తాగారు ఇంకా ఎందుకు తాగలేదు? చాయ్ పని మీకు స్పెసిఫిక్ సో వెనకాల సెటప్ అంతా చాలా నీట్ గా రెడీ చేయించింది శ్రీవాణి. లేదు అక్కడ రెడీ చేయించారు. మాకు టిఫిన్స్ అనమాట. ఇప్పుడు వేడి వేడి పూరి ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ అని ఇట్లా యాపిసా చెప్పు ఏంటంటే మీ రూమ్ ఏదో ప్యాక్ తీరుంది, ఫ్రెష్ చిక్కుడుకాయలు ఉన్నాయి. అవును కొన్ని పట్టండి అన్నారు. బ్యాక్ సైడ్ ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే అది నువ్వు సార్ నేను లేపి వాడు ఫస్ట్ ఆ బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. ఓకే దిస్ చిక్కుడుకాయ యు వాంట్ టు టెంప్లిఫై. చిక్కుడుకాయలు ఎంత సరదాగా ఉంటాయో. ఆహాహా వెజిటేరియన్ ఇదే ఈరోజు. చిక్కుడుకాయ కూర, ముద్ద పప్పు. నేను ఫస్ట్ టైం నా చెత్త చిక్కుడుకాయ తెంపాను. చిక్కుడుకాయ ఇదిగోండి, మీరు చిక్కుడుకాయ అన్నారు. ఇదిగోండి తీగల నుంచి మేము చిక్కుడుకాయ తెంపుతున్నాం ఇక్కడ. బెడ్రూమ్ లో కూడా నాకు ప్రైవసీ లేదా? లేదు. ఇంకోటి కూడా డిస్టర్బ్ చేద్దాం. చక్కని కవర్ ఇచ్చి ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అరే ఏం పెట్టారు కెమెరాకి? ఇక్కడ దూకేయచ్చు. ఇంత దారుణంగా నేను దూకడం కాదు, కెమెరా. శేఖర్ అన్న పాపం బనియన్ షాట్ మీద ఉన్నాడు, దెబ్బకు పారిపోయాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో. అక్క కిటికీ దూకిపిస్తున్నాం. కమాన్ నీళ్ళు అదే మొత్తానికి ఇన్ని కలెక్ట్ చేసాం మేము. నాకు ఓకే, మరి మీకు ఎవరికైనా కష్టపడి ఈ మాత్రం చిక్కుడుకాయలు తెప్పుకున్నాం, మాకు ఆనందంగా ఉంది. వావ్. ఇప్పుడే పూరికి కర్రీ చేసుకుంటున్నాం.
సార్ లేపుకొచ్చారు అందరినీ లేపుకొచ్చి మీ మట్టి మీరు పూరి తినేస్తే అయిపోతుంది ఆ తర్వాత లేసే కాలం మళ్ళీ ఏర్పడికి వస్తుంది లేదు లేదు అలా ఒకటి తింటూ పక్కన వెయిట్ చేస్తుంటే ఆ సరదానే ఏడ దొరికింది సంతరా ఇదే కదా అవును, కాంపిటీషన్ పెట్టి పూరి ఎవరి పూరి ఉప్పింది ఎవరి పూరి అయ్యింది. కమాన్. అయ్యో, నేను చప్పట్లు కొట్టినది అలా ఎలగలేదు అది. తప్పులు వచ్చేస్తుంది ఏంటి మేడం గారు. ఇవన్నీ శుభప్రదంగా నూనెతో start చేసి. మంట పెట్టింది నువ్వే, ఆన్ చేసింది నువ్వే, ఆయిల్ పోసింది నువ్వే. ఓ అవునా, ఇంకా నొక్కితే అణిగిపోద్ది అనుకున్నాను. ఇవాళ తెలిసింది ఏంటంటే పూరి నొక్కితే పెరుగుద్దట. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఐ లవ్ దిస్ పూరి స్పాంగిఫైడ్. సో పొద్దున్నే మేము అవుట్డోర్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పూర్తిగా పొంగిన పూరి ఎవరికి కావాలి? సగం పొంగిన పూరి నేను బాగా పొంగుతున్నాను కాబట్టి మీరు పొంగి కావాలా? పూరీలో ఉన్న తర్వాత ఇలా కొట్టాలా దాన్ని? ఇలా బాగా తెస్తారు. దాన్ని ఎందుకు అంత హింసించడం? అబ్బా మీరు మరి ఏ నూనెలో వేసి హింసించింది లేదు కానీ నేను ఇలాంటి వచ్చిందా? ఇదిగోరా. అయ్యో, నేను అరటి పండు లంబా లంబా చేద్దాం అనుకున్నానండి ఇవాళ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అరటి పండు లంబా లంబా చేద్దాం అనుకున్నానండి ఇవాళ. అరటి పండు తెమ్మని చెప్పారు. అప్పట్లో శ్రీలక్ష్మి గారు ఒక రెసిపీ నేర్పించారు మాకు. కాకపోతే అరటిపండు లంబా లంబా అని చెప్పింది కానీ దాని రెసిపీ నేర్పించలేదు కాబట్టి దాన్ని మేము కొత్తగా ఈ మధ్య యూట్యూబ్లో నేర్చుకున్నాను. నేను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పంపించాను కూడా అరటిపండు లంబా లంబా రెసిపీ. వద్దు బాబాయ్, మేము లంబా లంబా అవుతామేమో. లంబా లంబా అయితే ఓకే, హ్యాపీగా తినచ్చు. లంచ్కి గులగుల పచ్చడి అన్ని గులగులు ఎందుకు? ఆ వయసు దాటేసాం లెక్క. వేసేసాడు, బాగా వేసేసాడు. వయసే దాటేసారట లేకంగా. తింటే ఏమవుతుంది? గులుగులు అవుతుందా? గులుగులు అవ్వదు కానీ తర్వాత కింద గులుగులు వస్తుంది. నిన్న మా లిక్కు కూడా అస్సలు ఏడవలేదు, గంట సేపు ఏడవలేదు, అస్సలు ఏడవల. మా లిక్కు గాడి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందంట నిన్న. అరే రే రే మొత్తం పడుతున్నాయిరా. సంక్రాంతికి వీడితో కాకుండా వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అనమాట ఆమె. మా శ్రేయస్ కష్టపడి మ్యాగీ చేస్తాడు. నేను నైట్ చేసాడు యాక్చువల్లీ. మా అందరికి సూపర్ గా నచ్చింది అనమాట. మేమందరం వేడి వేడిగా పూరీలు మంచిగా తింటాం. శ్రేయస్ చేసిన మ్యాగీ కావాలి అని కోసం ఒక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. శ్రేయాస్ ఇంత బాగా మంచి కాంబినేషన్ తింటాడు ఇప్పుడు టిఫిన్. మ్యాగీ, పూరి, చికెన్. కొంచెం షూర్ కూడా వేసుకోరు అట్లా. సో ఈరోజు నీలిమా గారు తన చేత్తో మా అందరికి నాటుకోడి వండి పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ నాటుకోడి. సో దీనికి కావాల్సిన పదార్థములు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వావ్, ఒక బాండి అండ్ ఒక స్టవ్, ఒక గరిటె కూడా కావాలి. గరిటె కూడా కావాలా? ముందుగా బాండిని స్టవ్ నేను అద్భుతంగా చేస్తాను, టేస్టీగా చేస్తాను. ఒకవేళ వాళ్ళకి టేస్ట్ అనిపించకపోతే వాళ్ళ టేస్ట్ బడ్స్ పాడైనట్టు అర్థం, అంతే తప్ప నా మాత్రం లోపల ఏం లేదు. అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ మ్యారినేషన్ ఎలా ఉంది ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు. ఇది ఉప్పు, పసుపు, కారమే కదా, అంతే. ఇవన్నీ జుజ్జుబ్బి. స్పూన్ లేదంట, సరదాగా చేతితో ఇలా ఉండొచ్చు కదా. ఈ రోజు మా నవీన గారు మా అందరి కోసం కనుమ స్పెషల్ గా అన్ని నాన్ వెజ్ వండిస్తున్నారు. ఆవిడే మంచి పార్టీ ఇస్తున్నారు. అందుకే మా విక్రమ్ గారు నాటుకోడి తెప్పించారు మా కోసం. నాటుకోడి, ప్రాన్స్, బగారా, మంచి కళ్ళు తెప్పి మనం ఇక్కడ దొరకలేదు, కళ్ళు దొరకలేదు, ఒకటే మిస్ అది ఉంటే ఎంత బాగుండేది కదా. ఐ లవ్ కళ్ళు. కాకపోతే ఒక చిన్న విన్నపోయి ఉంటే నవీన గారు మీరు ఉండి మీ ఛానల్ కాబట్టి మీ ఇస్తున్న పార్టీ కాబట్టి మీ అందరూ శుభ్రంగా తినాలంటే మీరు జస్ట్ చూడండి, ఏం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నవీన గారు చాలా అద్భుతంగా వండుతారు, అందుకని ప్లీజ్ మీరు చూడండి. నేను చాలా అద్భుతంగా తింటాను. ఓ ఫస్ట్
నవధాన్యాలు వేయాలనా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అర్థమైపోయింది అక్క, అర్థమైపోయింది. మసాలా దినుసులు అంటారంట. దినుసులు, కరివేపిళ్ళై పిళ్ళై. ఇదొక హఠాత్ పరిణామం. అలా ఎగరకుండా ఇలా వండకుండా ఇలా మెల్లగా ఉండాలన్నమాట. తర్వాత ఉల్లిపాయ వేయాలను. వాళ్ళకి అర్థమైపోయింది అక్క, వద్దు. లెగ్ ఇవి బాగా వేగాలన్నమాట. ఆగలేకపోతున్నాను సార్. ఎర్రగా రావాలా, పింక్ గా రావాలా? ఇట్స్ పింక్ ఎర్ర మిక్సింగ్ లో రావాలి. మధ్యలో రోజ్ గోల్డ్ వస్తే ఏమవుద్ది సార్? ఉన్న ఉత్సాహం మొత్తం పోతుంది. ఇప్పుడే చెప్పెళ్ళారు మీరు మాట్లాడకుండా నించొని నేర్చుకోండి అని. మీరు అన్నది కరెక్టే. ఒకవైపు మా నీలిమ గారు కష్టపడుతున్నారండి చికెన్ వండుతూ, మరోవైపు మా మమ్మీ మంచి ప్రాన్స్ కర్రీ వండుతున్నారు ఇప్పుడు. ఆంటీ నేను ప్రాన్స్ ఎగ్జైటెడ్ ఉన్నాను. అవునా? మంచి ఫ్రెష్ ప్రాన్స్ లో అన్ని మసాలాలు వేసుకొని. నా దగ్గర ఇవి ఉన్నాయా, నాకు కావాలా మీకు వంటలకు? ఇవి మాత్రమే ఉన్నాయి నా దగ్గర. సో ఈ రోజు నేను ఒక ప్రాన్స్ కర్రీ, ఒక నాటుకోడి కర్రీ, గోంగూర మటన్, ఇవన్నీ రెసిపీస్ దగ్గరుండి తినబోతున్నాను. ఉంటది. ఇప్పుడే మా ఆయన వచ్చాడు మటన్ వండడానికి. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? నాటుకోడి చూడ్డానికి వచ్చావా, వండడానికి వచ్చావా? పర్యవేక్షించడానికి. బయట వంట వార్పు కార్యక్రమాల్లో లోపల బగారా రైస్ వండుతున్నాం అనమాట. బగారా రైస్ రెసిపీ. ఆడపిల్లవే తొందరగా లేచి చేయాలి ఇవన్నీ, నువ్వు కూడా నేర్చుకో. మధ్యలో వేసింది. టేస్ట్ వస్తేనేమో నందినికి క్రెడిట్, అండ్ ఇక్కడ ఇందులో ఒక గెస్ట్ ఉన్నారు. అవునా? హలో. అక్కడ మా బెడ్రూమ్ వల్ల తీసుకున్నారు కదా, ఇక్కడ బెడ్రూమ్ కూడా ఇందుక ఈ రూమ్ తీసుకుంది, డైరెక్ట్ జంప్ చేసుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ ఎప్పుడు రెడీ అయ్యి దిగారంటే స్వాగతం. నేను ఒక గంట పడుకున్నానని వీళ్ళందరూ ఎక్కడలేని దొబ్బులని నాకు పెట్టారు అనమాట. దానికి నన్ను అందరూ తిడుతున్నారు. అయ్యో ఏం తిట్టలేదు, హ్యాపీగా పడుకోమంటే వెళ్ళి పడుకున్నాను అని చెప్పి. ఈ రోజు మా మొత్తం గ్యాంగ్ లో స్నానం చేసిన ఏకైక వ్యక్తి పడుకుంటే ఇలా ఉంటావు.
దిగు మరి ఫోన్ పక్కన పెట్టి దిగు సో నాటుకోడి నీలిమ, మటన్ ప్రాన్స్ ఆంటీ వీళ్ళందరూ ఉంటారు. సో నా బాధ్యతగా నేను చిక్కుడుకాయ కూర వండుతున్నాను. చెట్టుకు తెప్పి మరి శ్రీవానికి ఇంకా నేను సంక్రాంతి వైపు పోలేదు. సో నేను నా వెయిట్ చేస్తాను. ఈరోజు కూడా ఇక్కడ చెట్టు ఉందని చెప్పి చిగుడికాయలు తెంపుకొని తనే చిగుడికాయ కూర సాంబార్ చేస్తుంది. అందరం కలిసి కాకపోతే శ్రీవాణి కూరలు మాత్రం అన్నీ బాగా చేస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు చిక్కుడుకాయ కూర కలిపిన నోట్లో ముద్ర పెడితే నేను తినేస్తాను. 2 ముద్దలు నేను నా కోసం ఉంచుకున్నాను యాక్చువల్లీ. బట్ ఓకేలే, కొంచెం ఇస్తా. సాంబార్ ఇక్కడ తెంపిన చిక్కుడుకాయ శ్రీవాణి ఎంత ఫ్రెష్గా సాంబార్ కూడానా? వీళ్ళు అన్ని వెజిల్స్, గ్యాస్, సిలిండర్, స్టవ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. జస్ట్ మన సరుకులు వేసుకొని వచ్చేయడం. అవును, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లిస్ఫుల్ రీట్రీట్ మొయినాబాద్లో ఉంది. డీటెయిల్స్ కూడా పెట్టేస్తాను. ఈ సంక్రాంతి వైబ్స్ మాకు ఇచ్చినందుకు. అంటే ఈ ఐడియా అంతా మాత్రం శ్రీవాణిది, విక్రమ్ గారిది. ఈ సంక్రాంతి పండుగ నిజంగా మాకు పండుగ అండి. అసలు మామూలుగా మా 3 ఫ్యామిలీస్ ఇక్కడ 3 రోజులుగా 3 రాత్రులుగా 3 రోజులుగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు మాత్రం నిజంగా చెప్పాలంటే నవీన గారిది సాహసమే చెప్పాలి. ఎందుకంటే మేము వెజ్ సరిపెట్టాం, ఈరోజు నాన్ వెజ్ కాబట్టి. వెజ్ సరిపెట్టలేదు ఇల్లు, నాకు ఇప్పటికీ అరగాల నిన్న తిన్నది. కాకపోతే ఈరోజు నాన్ వెజ్ పార్టీ కాబట్టి ఏం చేశానో చూడలేదు కదా మీరు. ఇక్కడ ఈ చేతిలో ఉప్పు ఎక్కువ పడింది. సాంబార్ మనం చేయలేదు. ఇక్కడ ఉప్పు ఎక్కడ వేయాలో తెలియలేదు. కవర్ లో ఉంది కదా, పక్కన మరుగుతున్న సాంబార్లు వేస్తే సాంబార్ బాగుంది అనుకోండి, క్రేట్ మొత్తం తీసేసుకుంటుంది. బాగాలేదు అనుకోండి క్రేట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏమన్నా మనం ఇక్కడండి మా తగ్గేదేలే వెబ్ సిరీస్ తరపున మీ అందరికి కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు నీ డబ్బింతో నువ్వే ఇక్కడ తగ్గేదే ఫీల్ అయ్యేది మనం. నిజంగా మా వెబ్ సిరీస్ కూడా ఎక్కడ తగ్గదు, మామూలుగా ఉండదు. ఫుల్ ఫన్. ఎస్, చాలా త్వరలో రాబోతుంది. ఫుల్ ఫన్. మేము ముగ్గురు ఎరగొట్టాం. ఈవిడ యాక్ట్ చేశారు కానీ మేము సైడ్ క్యారెక్టర్ అందులో. ఇప్పుడు శ్రేయస్ కనిపెడతాడు ఏంటో. సో మొత్తానికి మా వంటకాలు అయిపోయాయండి. ఇప్పుడు తినడాలే కార్యక్రమాలు. ఒకసారి మేము కలిసి మంచి పైజామా పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఇలా పైజామా గర్ల్స్ అందరూ పైజామాస్, బాయ్స్ అందరూ పార్టీ వేర్ అనమాట. అందుకని నా కనుమని ఇంత కనుల విందుగా చేసిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి థ్యాంక్ యూ సో మచ్. మా ఆయనకి కొంచెం హెయిర్ స్టైల్ మంచిగా అనుకోండి. ఈ కనుమని మీరు మాకు కడుపు నిండుగా చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి మా ఫ్రెండ్స్ చికెన్ ఇదేంటిది నాటుకోడి. ఇది నాటుకోడి. సారీ, అంటే అన్ని ఒకటేలాగా ఉన్నాయి కదా, చూడడానికి అర్థం కాలేదు. తింటే నాకు తిండి పర్లేదు. నాటుకోడి బై నీలిమ. థ్యాంక్ యూ నీలిమ గారు ఫర్ ద నాటుకోడి. థ్యాంక్ యూ లేరు ఆంటీ ఫర్ ద నైస్ ప్రాన్స్ కర్రీ. రొయ్యల ఇగురు, మటన్ శ్రీవాణి చిక్కుడుకాయ తెంపి మరి తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడకబెట్టి తీసుకొస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నీలిమ గారు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు మా అందరికి. అదే లాస్ట్ లో ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. పార్టీ ఎంత అయిందో లాస్ట్ లో అంటే అప్పుడు మాకు నమ్మలే కెపాసిటీ ఉండదు అనుకున్నారు.
ముద్దలు చూసుకొని మింగడమే. చూసుకోబల్లా అది చెప్పి ఆవిడ సగం నీళ్లు పోస్తే కాదు ఇంకో గిన్నెలో నీళ్లు అంది మొత్తం గుమ్మరించింది అంది. ఇన్ని నీళ్లు పడతాయా మనకు వంట రాదు కదా అని మామూలుగా లేదు పడతాయి ఈ రైస్ వల్ల అవ్వలే అదంతా కాదండి, యాక్చువల్ కాదు. నేను ఏం చెప్పిందంటే రైస్ అయితే అవుతుంది. రాయలసీమలో రాయలసీమ ఎంత ఫేమస్, వైజాగ్ మా నీరు ఈ డిష్ అంత ఫేమస్. అలా ముద్ద ముద్దగా ఉంటుంది, గుండెల నుంచి చుట్టూ తిరిగేసాను. ఇంత బాగా మీరు ఎంజాయ్ చేసినందుకు ఒకసారి మా రాబోయే వెబ్ సిరీస్ కాదు బస్ చెప్పండి. తగ్గేది ఈ త్రిమూర్తులు ఈ ముగ్గురు కాంబో అదరిపోయి ఎంటర్టైన్మెంట్ తో మన నవీన వ్లాగ్స్ ఛానల్ లో రాబోతున్నారు అనమాట. మేము కూడా అసలు తగ్గలేదు ఎక్కడ కూడా. ఫుల్ కామెడీ, మీ పొట్టలు చెక్కలై వక్కలై బొక్కలై చుక్కలు చూపిస్తాం అనమాట. అంతే 5 ఎపిసోడ్లు షూటింగ్ అయిపోయింది, చాలా బాగా. సో డెఫినెట్ గా తొందరగా రాబోతుంది. అసలు వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విషయాలే చెప్తున్నారు అనమాట. మాకే వింటుంటే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూసే మీ అందరికి ఇంకెలా ఉంటుందో. ప్లీజ్ చూస్తుండండి. చిన్న పిల్లల నుంచి అడల్ట్ వరకు అందరూ ఎంజాయ్ చేసే కామెడీతో వస్తున్నాం. సమేతంగా అందరూ పెట్టుకొని చూడొచ్చు, టెన్షన్ పడక్కర్లేదు, ఎవరు సెపరేట్ గా చూడక్కర్లేదు. ఫ్యామిలీ అందరూ కూడా అలా టీవీలో పెట్టుకొని చూడొచ్చు. ఎవరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, మీ పిల్లలు లేనప్పుడు చూడండి, అలా ఏమి ఉండవు. అందరూ చూసే నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్ని సింగిల్ మీనింగ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి కామెడీ సిరీస్. థ్యాంక్ యూ అండి మా ప్రమోషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి మా సిరీస్ లాక్ చేసినందుకు. బాయ్ గాయ్స్. వాళ్ళే మోసుకొని వెళ్తున్నారు. అమ్మాయి వాళ్ళ ఫిజియోథెరపీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ పార్టీ ఇవ్వబోతున్నారు నాకు శ్రీవాణి గారు అండ్ విక్రమ్ గారు. మేము గ్రిల్ రెడీ చేసుకుంటున్నాం. చీఫ్ గెస్ట్ రాగానే చీఫ్ గెస్ట్ కి ఇంకొక పని అప్పగించాము. చెప్పి చికెన్ కడగమంటారు ఏంటంటే ఈరోజు నాటు కూడా అద్భుతంగా వండిన మా నీలిమకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను నేను. వావ్, చాలా బాగుండే కదా. ఇది ఫస్ట్ ర్యాంక్ మీకే. క్యాండిల్స్ చెప్పి ముందు గేమ్ ఆడిస్తాను. అండ్ ఇంకొక చిన్న లాజిక్ అండి, వాళ్ళ ఆయన నా బాంబర్ చాలా ఫీల్ అవుతుండు, అన్న మొక్కలు రాలేదన్నా లైట్ పడుతుందని. అలా ప్లాన్ చేయండి. ఇదిగోండి నిజంగానే ఇప్పుడు చాలా బాగున్నారండి. బాగుంటామండి. సో నా చెల్లికి మంచి క్యాండిల్స్ గిఫ్ట్ ఇచ్చాను, మంచి దీపాలు ఆర్పడానికి. దీపాలు ఆర్పే ఆట. ఈ ఆట పేరు దీపాలు ఆర్పే ఆట. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దీపాలు ఆర్పే ఆట. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అనరే నోరు పడిపోయిందా? ఇప్పుడు ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుందంటే పొద్దున వండిన ప్రాన్స్ కర్రీని రిపేర్ చేయబోతున్నారు శ్రీవాణి గారు. వాటర్ గ్రిల్ ప్రాన్. ఇదిగోండి ప్రాన్స్ ని ఇంత చక్కగా దీని లోపలికి గుచ్చి మరి దీన్ని గ్రిల్ చేస్తున్నారు. వాటర్ టాలెంట్. శ్రీవాణి నేను అక్కడ కూర్చుంటే నా మాన్న నేను ఏదో ఎంజాయ్ చేస్తుంటే ఏమంటే మీరు మిస్ అవుతున్నారంటే ఏమన్నా మిస్ ఉందేమో వచ్చా. ఉన్నారండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎవరిని? శివాని నువ్వు మిస్ అని చెప్పి ధైర్యం చెప్పలేదు సార్, కెమెరా ముందు చెప్పు. నేను మా ఆయనకి ఎప్పటికీ మిస్ నే. అలా చెప్పావా? ఎందుకు మిస్ అవ్వలేదు కానీ ఎప్పుడు మిస్ అవుతూ అనుకుంటా. బాబా ఎంత బాగా గ్రిల్ పెట్టింది ఇది. బా వీళ్ళందరూ కలిసి ఇలా వండుతుంటే ఎంత బాగుందో. ఇది విక్రమ్ అంకుల్కి అయితే బాబా ఎంత కలర్ఫుల్ గా ఉంది సెటప్. చాలా బాగుంది సెటప్. దీనికి హెల్ప్ చేయడం మా నీలిమ ఎక్కడ కందిపోద్ది అని చెప్పి మా శేఖర్ అన్న కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. గ్రిల్లో మాడిపోద్దేమో అని. కొడుకేమో 2 గంటల నుంచి ఒకే ఉల్లిపాయలు వస్తున్నాడు.
ఫస్ట్ టైమా కానీరా మంచి అరంగేంట్రా నీకు ఇవాళ లైఫ్ లో ఇలాగే ఎప్పుడు రోజు ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉండాలి. శ్రేయాని అద్భుతమైన ఆమ్లెట్ వేసి ఫస్ట్ కష్టపడుతున్నా అప్పంచి నేను చూస్తున్నాను వాడు తెచ్చి వాళ్ళ మీ ఆయన ఆడుతుంటే డాడీ తీసుకో ఇగో కూర్చొని పెడతా అని చెప్పి పెట్టలేడు. అంటే ఆడు చేసిన ఆమ్లెట్ వాళ్ళ డాడీ మాత్రమే తింటాడని అడిగి తెలుసు. దేన్నైనా బ్యాడ్ చేయాలి కెపాసిటీ మన వినయానికే ఉంది. ప్రేమని మీరు ఆ ప్రేమను ఫస్ట్ ఆస్వాదించండి. మీకోసం ప్రేమగా ఎవరికి తేకుండా మీ ఆవిడ మేము పక్కనే అంత తిరుగుతున్నా సరే మీ దాకా తెచ్చిచ్చింది. 3 తింటాడే, నన్ను 3 అడిగాడు ఇందాక. శ్రీవాణి హ్యాపీ కనుమా. దిస్ ఇస్ మై శ్రీవాణిస్ టాలెంట్. ఏంటంటే పొద్దున్న చేసిన మటన్లోని గ్రేవీ తీసుకొచ్చి గ్రిల్ చికెన్లో వేయడం అనేది దిస్ ఇస్ కాల్డ్ ఒరిజినల్ క్రియేటివిటీ. కమాన్ నా గ్రేట్నెస్ ఏమనిపిస్తుంది అంటే ఇంత యాటబయ్య గ్రీన్ టీ తాగుతూ షెట్లో ఆడుతుంటే నవీన్ గారు వచ్చి నా గ్రీన్ టీ ఇవ్వ అంటే నేను ఇస్తా అన్న వ్యక్తి లోపలికి అరగంట వెళ్ళిపోయి నాకు ఎందుకు అర్థం కాలేదు. వాళ్ళ భార్య కోసం గ్రీన్ టీ ఇచ్చి ఎవరు చూడకుండా, అదండి రియల్ ప్రేమ అంటే అదండి. మీరేమో వినండి, మీరు నవీన్ అది అల్టిమేట్ ఛానల్ చూపించే ప్రేమ, మా యాటబ్ అయితే రియల్ ప్రేమ అని కూడా మీకోసం కలుపుకొచ్చి భయ్యా సూపర్ తీసుకోండి మీకోసం నిజంగా. ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కదా ఇంత ప్రేమించేదని చెప్పి ఆస్వాదిస్తున్నా. రోజు ఇస్తారు వీడు తీస్తారు కదా. తాగిపోయివా ఆగకు తీర్చేయండి అంత వేడి తాగించకూడదు. మూతి కాలిన తర్వాత మొత్తం క్రెడిట్స్ పోతాయి. బా థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిద్దాం అంటే రొమాంటిక్ సీన్. సూపర్ సూపర్. బా మా ఆయన ప్రేమగా ఇచ్చిన గ్రీన్ టీ ఖచ్చితంగా తాగుతారు.